హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో ఓరియో బిస్కెట్స్తో ఓరియో కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా సింపుల్గా పిల్లలైనా కూడా అప్పటికప్పుడు ఓరియో కేక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మరి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ఇక్కడ ఓరియో బిస్కెట్స్ని నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బిస్కెట్స్ని బిస్కెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని మధ్యలో ఉన్న క్రీమ్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే నైఫ్తో నెమ్మదిగా మధ్యలో ఉన్న క్రీమ్ అంతా కూడా సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. క్రీమ్ అనేది స్పాయిల్ కాకుండా ఈ విధంగా నెమ్మదిగా తీసుకోండి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నీ కూడా గ్రైండర్లో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా వేసుకున్న ఈ పౌడర్లోకి కాచి చల్లార్చిన మిల్క్ని యాడ్ చేసుకోండి. ఒక 1/2 కప్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మొత్తం అంతా మిల్క్లో కలిసే విధంగా విస్కర్తో కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఈనోని కానీ లేదంటే బేకింగ్ సోడాని కానీ వేసుకోండి. ఇక్కడ ఈనోని అయితే ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకొని ఒక 1/2 కప్పు వరకు మిల్క్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని మళ్ళీ విస్క్ చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం పాలల్లో ఈ ఈనో పౌడర్ అంతా కలిసే ఈ విధంగా కలుపుకుంటే మనకి కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంతలోకి నేను స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని ప్రీ హీట్ చేసుకున్నాను. తర్వాత కేక్ టిన్ తీసుకొని కేక్ టిన్లోకి ఒక బటర్ పేపర్ పెట్టేసి ఆయిల్ అంతా గ్రీస్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఓరియో బిస్కెట్ మిశ్రమాన్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లంప్స్ లేకుండా ఒకసారి ట్యాప్ చేసుకోండి. తర్వాత ప్రీ హీట్ చేసుకున్న కడాయిలోకి మనం కేక్ టిన్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే మనకు ఓరియో కేక్ అనేది రెడీ అయిపోతుందండి. మీరు ఒక 7 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్లో మన కేక్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ నేను 10 మినిట్స్లో చెక్ చేశాను, కానీ ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. అందుకోసమని నార్మల్గా తీసేసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా కేక్ని అయితే రివర్స్ చేసుకున్నట్లయితే మన కేక్ అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా పిల్లలకి ఎంతో ఇష్టమైన ఓరియో కేక్ని ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మధ్యలో ఉన్న క్రీమ్ని తీసి పక్కన పెట్టుకున్నాను కదండి. ఆ క్రీమ్ని ఈ విధంగా రోల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకొని ఈ ఓరియో కేక్ చుట్టూరా ఈ విధంగా పెట్టేసి మధ్యలో ఉన్న ఈ క్రీమ్ని ఇలా పెట్టేసుకున్నాను. మధ్యలో ఒక ఫ్లవర్ టైప్గా చేసుకొని ఓరియో కేక్ని అయితే ప్రిపేర్ చేశాను. ఈ విధంగా చేస్తే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు కదండి. మరి మీకు కూడా నేను చేసిన ఈ ఓరియో కేక్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.